మీరు చూడలేదా? మన ఇంటి గోడకు కూడా అంటించారు. నేడే సంచలన చిత్రం ప్రారంభం. విద్యారత్న పీకే నటించు పోరంబోకు BTS. ఏంట్రా ఇదంతా? ఏందన్నో సినిమాలో యాక్టింగ్ చేస్తున్నావా? చాలా సంతోషం. అందరూ చిరత, పులి, సింహం టైటిల్స్ పెట్టుకుంటారు. ఎవడో మృగం అని కూడా పేరు పెట్టుకున్నాడు. మీరు ఏనుగానైనా పేరు పెట్టుకోవాల్సింది, గంభీరంగా ఉండేది. ఒకవేళ పరంబోకు అంటే సోలాపూర్, సీనాపూర్ లాగా ఉత్తరదేశం ఊరు పేరా? రేయ్, ఎవరా నువ్వు? ఫోన్ పెట్టరా. అప్పుడే ఫ్యాన్స్ ఫోన్. చించేయండి రా. We are from Income Tax Department. మీ ఇంటిని సోదా చేయాలి. దేనికి? సినిమా తీస్తున్నామని ఆంధ్రప్రదేశ్ అంతా 5 లక్షల పోస్టర్లు అంటించారు. దానికే 10 కోట్లకి పైన ఖర్చు అయి ఉంటుంది. బెజవాడలో బాహుబలికి మించిన బ్రహ్మాండమైన చిత్రాన్ని పోస్టర్ అంటించారు. అలాగా? ఇక సినిమాకి ఇంకెన్ని కోట్లు ఖర్చు పెడతారు, దానికి సోర్స్ ఏంటి అది తెలుసుకోవడానికి రాయ్. పెన్ స్టాండా? సెల్ ఫోన్ జామర్. 2 కిలోమీటర్ల సరౌండింగ్ లో నో ఇన్కమింగ్, నో అవుట్ గోయింగ్. గేటుకి తాళమే. లోపల నుంచి ఎవరు బయటికి వెళ్ళకూడదు, బయట నుంచి ఎవరు లోపలికి రాకూడదు. అందరినీ ఒకే చోట కూర్చోబెట్టండి. కమాన్ సర్చ్. కొంచెం విడిగా మాట్లాడుకుందామా? ఎవరింటి వచ్చి ఏం చేస్తున్నావు? ఆఫీసర్ ని హత్య చేయాలని చూస్తారా? లాక్ హిమ్ అవుట్. కమాన్. Take your seat, gentlemen. రోజు ఎంతమందికి వంట చేస్తావు? అయ్యగారికి మాత్రమేనండి, మేం బయట తింటాం. మీ అయ్యగారు ఏం తింటారు? ఉదయం 4 ఇడ్లీలు, రాత్రి 2 చపాతీలు, అంతేనండి. నాలుగు ఇడ్లీలకి ఎందుకురా 6 సిలిండర్లు? నా సెక్యూరిటీ రూమ్ కార్నర్ లో ఒక లాకర్ ఉంది, దాన్ని ఓపెన్ చేశారా? అన్నా కొంచెం తో పాటు ఆ డ్రెస్సింగ్ రూమ్ లో ఒక 2 crores ఉన్నాయి. సార్, యూ డోంట్ వరీ, ఇట్స్ జస్ట్ అ ఫార్మాలిటీ. ప్లీజ్ డిడ్ యూ స్పీక్ టు అవర్ కొలీగ్స్? మన నెక్స్ట్ బ్యాచ్ వెళ్ళిన వాళ్ళ ఇంట్లో క్యాష్ ఆర్ డాక్యుమెంట్స్. మూవ్. అసలు ఈ గొడవ అంతటికి కారణం వాడే. తలుపు తీసా మెంటల్ గాని బయటికి రమ్మనండి. అయ్యా, వచ్చినాడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కాడయ్యా. హైదరాబాద్ బస్ స్టాండ్ లో నన్ను మన వాళ్ళు కొట్టింది ఆడయ్యా. వాడు చెప్పినట్టు చేయడమే కాక మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంతా తీసి కొట్టుకోండి కొట్టుకోండి కొట్టుకోండి.
బళ్ళు తీయ్. ఎవర్రా? ఓ, త్వరగా పోనీ. హేయ్! ఏం కసాయి కోటయ్యా? ఇంకొకడి చెయ్యి నా మీద పడిందంటే నెక్స్ట్ మినిట్ నువ్వు జైల్లో చువ్వ లెక్క పెడతావు. నేనెత్తుకొచ్చినవన్నీ తిరిగి తీసుకెళ్లిపోదామని వచ్చావా? నీ ఇంట్లోకి రావడానికి అంత ఆలోచించినవన్నీ దాచిపెట్టడానికి ఇంకెంత ప్లాన్ చేసుంటాను. అదెక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్ళిపోయింది. ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. ఎప్పుడొస్తుందో చెప్పాలా? నెక్స్ట్ హియరింగ్ కి. ఏ కోర్టులో అయితే ఒక అమాయకురాలిపై నింద వేసి నువ్వు మంచివాడివని నిరూపించి నీ ఇమేజ్ ని కాలేజీని కాపాడుకోవాలనుకున్నావో అదే కోర్టులో నిన్ను నిలబెట్టి ఆ అమ్మాయి మంచిదని నిరూపించి నీ అసలు రంగు బయట పెట్టి నీ కాలేజ్ ముగించేస్తాను. ఇది జరగకుండా నేను ఈ ఊరు వదిలిపెట్టను. ఏమన్నా 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధైర్యంతో మాట్లాడుతున్నానన్నావు కదా, ఇప్పుడు 6 అడుగు దూరంలో ఉన్నాను. టచ్ చేయరా చూద్దాం. చెప్పుడాలే, కొళాయిలో నీళ్లు ఇప్పుడు వస్తాయా రావా? వస్తాయి. ఓకే సార్. కరెంటు మాట ఏమిటి? ఇప్పుడు వచ్చేస్తుంది. హలో, నచ్చావు నువ్వు, నాకు నచ్చావు. ఏంటిది? ₹1 బండి తగిలిస్తున్నావు, పిచ్చి పట్టిందా? అదొక్కటేరా, ఇంకా పట్టలేదు. ఈ కారుని చూసినప్పుడల్లా ఆడు కాలు పెట్టిందే గుర్తొస్తుంది. నన్ను డిస్టర్బ్ చేసేది ఏది లోకంలో ఉండకూడదు. అది కారైనా సరే, ఏదైనా సరే. ఇప్పుడే, ఈ క్షణమే ఈ కార్ తగలబడే లోపు వాటిని తీసుకొచ్చి నీ ముందే తగలబెట్టేస్తాను చూడు. ఏయ్, వద్దు. ఏ కాలేజీ కట్టడం కోసం, అప్రూవల్ తీసుకోవడం కోసం ఎవరెవరికి ఎంత లంచం ఇచ్చామనే లెక్క నుంచి చదువుకునే స్టూడెంట్స్ దగ్గర ఎంత డబ్బు తీసుకున్నామనే వివరం వరకు అన్ని ఆడి దగ్గరే ఉన్నాయి. ఇక్కడ దాచాడో తెలీదు. ఆడు ప్రాణం తీసే లోపల ఎవిడెన్స్ లన్నీ తీసుకోవాలి. సరే, హలో, చెప్పు. అలాగా, నేను చూసుకుంటా. మిస్టర్ రామాయణ. నారాయణ. సరే, ఓకే, రామాయణ అనుకున్నాను. ఉండ్రాళ్ళు ప్లేట్ నిండా పెట్టుకుని ఇలా తినకుండా చూస్తూ ఉన్నారేంటి? పూర్ణాలు చేయమన్నారు, నేను ఉండ్రాళ్ళు చేశాను. అదేదో పెద్ద నేరం అన్నట్టు తినకుండా కూర్చున్నారు. మీరైనా కాస్త చెప్పండి. మిస్టర్ రామాయణ, ఓరి తిక్కలోడా, కరెక్ట్ గానే చేశారుగా. ఏం చేశారయ్యా? వినాయకుడికి ఉండ్రాళ్లే కదా ఇష్టం. ఓహో, నాకు పెళ్లి కానందు వల్ల వినాయకుడి లిస్ట్ లో చేర్చేశారా? మావయ్య, చెబుతలే. నువ్వు పెళ్లి చేసుకోకపోవడం కాదు, నిన్నే ఎవరు పెళ్లి చేసుకోలేదు. నోటికొచ్చినట్టు వాగితే బుర్ర పగల కొడతాను. పండగ రోజు ఎందుకు ఇలా మొహం మార్చుకుంటూ? నవ్వండి. నా వల్ల కాదు. మౌన వ్రతలాగా కోప వ్రతం. నవ్వనంటే నవ్వను. ఉండు, నేను నవ్విస్తాను. ఎవరేం చేసినా నవ్వుకు రోయ్.
మిస్టర్ రామాయణ, ఆ అమ్మాయి మిమ్మల్ని ఎలా నవ్విస్తుంది? తను నవ్విస్తుందో లేదో కానీ నువ్వు ఏడిపించేలా ఉన్నావు. మావయ్య కళ్ళు మూసుకో. నువ్వు ఏం చేసినా సరే నేను నవ్వను కాక నవ్వను. మిస్టర్ రామాయణ, నువ్వు నోరు మోయవయ్యా, నేను కళ్ళు మూసుకుంటాను. ఏంటి? ఒక్క నిమిషం మావయ్య. భలే ఉంది. ఏంటి అంటే ఆయన ఎలా నవ్వించావు? అదా, ఇది హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ లో యూజ్ చేసే నైట్రస్ ఆక్సైడ్. దీన్నే లాఫింగ్ గ్యాస్ అంటారు. దీన్ని పీలిస్తే 10 నిమిషాల వరకు నవ్వును కంట్రోల్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. అయితే ఇంకో 10 నిమిషాల వరకు ఈ గుర్రం సక్కిలిస్తూనే ఉంటుందా? పై మేడ మీదకి తీసుకెళ్ళండి. ఫ్రెష్ ఎయిర్ లో ఉంటే త్వరగా నార్మల్ అవుతారు. హలో మిస్టర్ రామాయణ, రండి మేడపైకి వెళ్దాం. రండి, చాలు చాలు రండి. అబ్బా. రండి. ఏమైంది వీడికి? ఏంటి అలా వెళ్తున్నారు? ఇది ఒక నవ్వుల వైద్యం. సరే నువ్వు వెళ్ళి పని చూడు. సరే నేను అక్క. చూస్తాను. అక్క, ఏం జరుగుతోంది ఈ ఇంట్లో? ఏం జరుగుతోంది? ఏడువాడు నీ చెల్లెలు ఎవరినో తీసుకొచ్చి పెట్టుకుందంటగా. దానికోసమా లేక నీకోసమా? ఏమండి మర్యాదగా మాట్లాడండి. ఏయ్, మర్యాద. నా పెళ్ళాన్ని నేను కొడతాను, మధ్యలో నువ్వెవడరా? బయటికి పోరా. ఆ చూపేంటే? బయటికి పొమ్మను. వెళ్ళడానికి ముందు పీకే గారింట్లో తీసుకున్న ఎవిడెన్స్ అన్ని నాకు ఇచ్చేసి వెళ్ళమని చెప్పు. చెప్పవే, వెళ్ళు. ఆయన అడుగుతున్నారుగా, ఇచ్చేయండి. నీ చెల్లెల్ని కేసు వాపస్ తీసుకోమను, లేదంటే ఇలాగే జీవితాంతం ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందని వదిలేసి వెళ్ళాయని అడుగుతున్నారు. ఇచ్చేయండి. ఆయన ఒకటిచ్చే